హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఇలాంటి గ్లౌస్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కిసాన్ బాటిల్స్ లేదా హనీ బాటిల్స్ అలాంటివి. వాటిని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. ఈ బాటిల్స్ మనం చాలా విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ ఆర్గనైజర్ కూడా చాలా చాలా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రం. ఇక్కడైతే నేను ఒక కిసాన్ బాటిల్ తీసుకున్నానండి. ఈ విధంగా జామ్ బాటిల్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి ఇక్కడైతే డార్క్ బ్లూ అయితే ఈ విధంగా కొద్దిగా ఒక చిన్న బ్రష్ తీసుకొని చూడండి మొత్తం అప్లై చేయకుండా బ్లూ అయితే ఈ విధంగా పైన మాత్రం ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. చూడండి బాగా అంతా డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకోవాలి. ఇదైతే ఆరించుకోవాలండి. అంటకూడదు మనం టచ్ చేసేటప్పుడు. చూడండి బాగా అప్లై చేసుకున్న తర్వాత సేమ్ మనం ఈ విధంగా ఎలా మనం అప్లై చేసుకున్నామండి సేమ్ అలాగే కింద వైపు కూడా ఆరిన తర్వాత కిందయితే డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను మిడిల్‌లో కాకుండా కొంచెం కిందగానే ఈ విధంగా కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి మనం ఈ విధంగా చుట్టూరున ఒక లెవెల్‌గా మనం ఈ విధంగా రౌండ్ షేప్‌లో కలర్స్ అయితే అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపయితే ఖచ్చితంగా ఆరనివ్వండి. ఎండలో అయితే అలా ఆరడం వల్ల మనం ఇంకొక డిజైన్ చేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఒక్కటికొకటి ఒక కలర్ ఇంకొక కలర్‌కి అంటుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. చూడండి ఆరిన తర్వాత ఇక్కడైతే నేను వైట్ పెయింట్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇయర్ బడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని వైట్ పెయింట్‌లో డిప్ చేసుకొని జస్ట్ ఇలా కొద్దిగా డిప్ చేసుకోండి. ఎక్కువగా డిప్ చేయకండి. ఎండింగ్‌లో మాత్రం ఈ విధంగా డిప్ చేసుకున్నట్లయితే డిజైన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి నేను ఇక్కడైతే చాలా ఈజీగా చుక్కలైతే పెట్టుకుంటున్నాను. చూడండి చాలా చక్కగా కొద్దిగా స్పేస్ ఇచ్చి గుండ్రంగా ఈ విధంగా రౌండ్ షేప్‌లో అయితే డాట్స్ అయితే పెట్టుకోండి. డార్క్ బ్లూ మనం అప్లై చేసాం కాబట్టి ఖచ్చితంగా వైటే తీసుకోండి. చాలా చాలా కాంబినేషన్ అయితే అదిరిపోతుందనమాట. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల వైట్ అయితే చాలా బావుంటుంది. చూడండి. చూడండి లుక్ అయితే చాలా బాగా మారిపోయిందనమాట. ఈ విధంగా సేమ్ కింద కూడా ఈ బ్లూ దగ్గర వైట్ అయితే చుక్కలైతే పెట్టుకుంటున్నాను. చూడండి. చాలా చక్కగా ఈ విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి చుక్కలైతే పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. మనం ఇంకొక డిజైన్ వేసుకోవడానికి ఆరించుకోవాలి. అప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్‌గా మనం వేసుకుంది అతుక్కోకుండా చాలా బాగా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎండలో అయితే ఆరించుకున్నాను. చూడండి ఎండలో ఆరిన తర్వాత ఇక్కడైతే నేను యెల్లో కలర్ పెయింట్ తీసుకుంటున్నానండి. సేమ్ తీసుకున్న తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకొని, వేరొక ఇయర్ బడ్ తీసుకొని, అదే ఆ కలరే డిప్ చేయకుండా వేరొకటి ఈ విధంగా తీసుకొని, దాని మిడిల్‌లో అయితే యెల్లో పెయింట్ అయితే చుక్కలుగా పెట్టుకుంటున్నాను. చాలా బావుంటుందండి. యెల్లో పెయింట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుందనమాట. సేమ్ ఈ విధంగానే కింద కూడా డాట్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా గుండ్రంగా అప్లై చేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు ఆరనివ్వండి. చూడండి కాంబినేషన్ అయితే డార్క్ బ్లూ, వైట్ అండ్ యెల్లో చాలా బావుంది కదా! లుక్ అయితే. తర్వాత ఇక్కడైతే నేను ఆరెంజ్ పెయింట్ తీసుకుంటున్నానండి. ఇది కూడా చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా డిజైన్ అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా పెద్దగా డిజైన్ లేకుండా ఈ విధంగా చుక్కలుగా వేసుకుంటున్నాను. చూడండి కొద్దిగా స్పేస్ ఇచ్చి చుక్కలైతే పెట్టుకుంటున్నాను. మీ ఇష్టమండి. మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన ఆర్ట్ అయితే ఇందులో వేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఖాళీ ప్లేస్ పెట్టకుండా. ఈ విధంగా అంతా చుట్టూరున కొద్దిగా స్పేస్ ఇచ్చి డాట్స్ అయితే పెట్టుకున్న తర్వాత సేమ్ ఇలాగే కింద కూడా ఈ విధంగానే డాట్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే చిన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా చుట్టూన లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎడ్జెస్‌లో చాలా బావుంటుంది. అందంగా అలాగే వదలకుండా ఈ విధంగా వేసుకోండి. చాలా బాగా కాంబినేషన్ చాలా బావుంటుందనమాట. ఆరెంజ్ కూడా ఈ విధంగా లైన్స్ చుట్టూన వేసుకున్న తర్వాత సేమ్ కింద కూడా పైకి ఈ విధంగా వేసుకోవాలండి. లైన్స్ అయితే చిన్న బ్రష్‌తో చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఖచ్చితంగా కొద్దిసేపు ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇక్కడైతే చూడండి నేను రెడ్ పెయింట్ తీసుకొని, ఇంకొక ఇయర్ బడ్ తీసుకొని, ఈ విధంగా చుక్కలైతే పెట్టుకుంటున్నాను. మిడిల్‌లో కూడా ఖాళీగా లేకుండా చాలా అందంగా కనిపిస్తుంది. మనం తయారు చేసుకునే ఆర్గనైజర్ అండ్ దాని కాంబినేషన్ కూడా రెడ్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల చూడండి సేమ్ ఈ విధంగానే గుండ్రంగా రౌండ్‌గా డాట్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. ఇప్పుడైతే చూడండి ఇంకా ఇక్కడ వైట్ పెయింట్ అయితే డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మిడిల్‌లో చూడ్డానికి చాలా బావుంటుంది. ఇక్కడ మనం కేవలం డిజైన్ అయితే వేయకుండా చుక్కలతో చాలా అందంగా తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి గాజు జార్స్ అనేవి చాలా బాగా పర్ఫెక్ట్‌గా అదిరిపోతుంది. చూడండి లుక్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని నేను స్పేస్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడైతే డిజైన్ వేసుకుంటున్నానండి. ఇక్కడైతే చూడండి వైట్ పెయింట్ తీసుకొని అండ్ ఇంకొక ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. కిందయితే ఖాళీగా లేకుండా చూడ్డానికి లుక్ చాలా బావుంటుందండి.
కిందయితే చుట్టూన ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత, పైన కూడా డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఎడ్జెస్‌లో పెట్టుకుంటున్నాను. చాలా అందంగా కనిపిస్తుంది. వైట్ ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల. చూడండి గాజు యొక్క ఆ షేపే మారిపోయింది. ఎంత బావుందో కదండీ! ఆ కాంబినేషన్స్ అండ్ డాట్స్ పెట్టుకోవడం వల్ల కలర్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్‌గా అదిరిపోయింది. చూడండి ఇదైతే కొద్దిసేపు ఆరించుకోవాలి. ఇదంతా ఆరిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ చేయాలండి. ఇక్కడైతే నేను ఒక వేస్ట్ దారం లేదా ఇలాంటి ఒక దారం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఎడ్జెస్‌ని మనం సమానంగా పెట్టుకొని మిడిల్‌లో అయితే చూడండి ఈ విధంగా ఒక ముడైతే వేసుకోవాలండి. చూడండి ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా జార్‌కైతే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను వెనకాలున్న దారం కాకుండా ఈ విధంగా ఈ 2 దారాలున్నాయి కదండీ! ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ దారాన్ని మనం మిడిల్‌లో ఈ విధంగా స్పేస్ ఇచ్చి ఆ జార్ పైన ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇంకొకసారి చూపిస్తాను. ఈ విధంగా ఈ 2 దారాలున్నాయి కదా! ఇక్కడ మనం ఈ విధంగా జార్‌కైతే నాటయితే వేసుకోవాలండి. చూడండి చాలా చక్కగా ఇది చాలా టైట్‌గా ఉంటుందన్నమాట. ఇంకొకసారి ఈ విధంగానే ముడి వేసుకొని ఆ 2 దారాల మధ్య స్పేస్‌లో ఈ విధంగా జారయితే అమర్చుకోవాలి. అప్పుడు జారయితే కిందకు అస్సలు పడదండి. చాలా సేఫ్‌గా ఉంటుంది. అండ్ టైట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా అంతా నేను బాగా టైట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఆ ఎండింగ్‌లో ఆ దారం రాకుండా లూజ్‌గా రాకుండా ఈ విధంగా ముడైతే వేసుకుంటున్నాను. జస్ట్ ఇలా వేసుకొని టైట్‌గా పెట్టుకోండి. అస్సలది కిందకి పడదు. అండ్ లూజ్ కూడా కాదు. సేమ్ అటువైపు కూడా ఈ విధంగానే ముడైతే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు చూడండి వాల్ హ్యాంగింగ్ ఒక కలర్‌ఫుల్ జార్ అయితే రెడీ అయిందండి. దీన్ని మనం మల్టీ పర్పస్‌గా యూజ్ చేయవచ్చనమాట. చూడండి చాలా ఈజీగా ఎటువంటి నాట్స్ అయితే మనం కష్టంగా వేయకుండా చాలా ఈజీగా ఈ విధంగా టైట్‌గా చేసుకోవచ్చండి. చూడండి ఆ దారాన్ని అలాగే వదలకుండా ఈ విధంగా నేను చివర్లో అయితే నాట్ అయితే వేసుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్‌గా మనం అలాగే హ్యాంగింగ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా నాట్ వేసుకోండి. 2 ముళ్ళైతే వేసుకోండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అసలు కిందకైతే పడదు. చాలా గట్టిగా వేసుకున్నాము. చూడండి చాలా చక్కగా తయారు చేసుకున్నాము. ఒక నాట్ వేసుకున్నాం. ఒక జారయితే చాలా ఈజీగా తయారు చేసుకున్నాము. చూడండి ఇదైతే మల్టీ పర్పస్ అనమాట. ఇందులో మనం చాలా చక్కగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మనీ ప్లాంట్ కూడా మనం వేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట మనం ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల. అండ్ అంతే కాకుండా ఇప్పుడే దివాళీ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి డెకరేషన్ ఐటెమ్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాము ఆన్‌లైన్‌లో. అండ్ కొన్ని తయారు చేస్తూ ఉంటాం ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్‌తో. చాలా సింపుల్‌గా ఇలాంటి కెచప్ గాజు బాటిల్‌తో కలర్‌ఫుల్ అయిన దివాళీ ల్యాంప్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక లైట్ పెట్టుకున్నాను. రైస్ లైట్ అయితే ఇది ఆన్‌లైన్ స్టోర్‌లో దొరుకుతుందండి. చాలా చక్కగా ఈ విధంగా లోపల పెట్టుకొని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాంగింగ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా అందంగా ఉంటుందో. బయట లేదా ఈ విధంగా హాల్‌లో మనం హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది దివాళీ రోజు. మన దివాళీని కలర్‌ఫుల్ దివాళీగా మార్చేస్తుందండి. చూడండి ఎంత బావుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ దివాళీకి చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. పెద్దగా మనం ఎటువంటి డిజైన్ అయితే వేయకుండా చాలా ఈజీగా ఇలాంటి చుక్కలతో ఒక డిజైన్ అయితే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.